ఓకే మాస్టర్స్, ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవగారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈదోటి కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, మనం నిన్న ఉగాది పండుగ అంతరార్థం తెలుసుకున్నాం. పరాభవ నామ సంవత్సరం కూడా దాని గురించి వివరణ తెలుసుకున్నాం. మరి మీ అందరి కోరిక మేరకు ఇంకా విపులంగా చెప్పమన్నారు కదా, దానికి ఈరోజు మనం కొద్దిగా భగవద్గీత శ్లోకాలతో దాని పూర్తి అంతరార్థాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? చూడండి, ఈ పరాభవం అనే పదం మనకు వినిపించిన వెంటనే ఏమనిపిస్తుంది? ఓటమి, అపజయం, దిగజారుడు, ఇవన్నీ మనకు గుర్తుకొచ్చేస్తాయి. పరాభవం అంటేనే ఇవన్నీ మనకు గుర్తుకొస్తాయి. కానీ ఆధ్యాత్మిక దృష్టిలో కనుక మనం దీని గురించి అర్థం చేసుకుంటే, పరాభవం అంటే బయట ఓడిపోవడం కాదు, మనలో ఉన్నటువంటి అహంకారం, అజ్ఞానం, అసత్యం, ఈ మూడింటిలో ఓడిపోవడం. ఈ పరాభవనామ సంవత్సరం మనకు స్పష్టంగా గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఏంటి అంటే, మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఏంటి? ఓడిపోయినట్లు. కానీ నిజానికి బయట ఓడిపోవడం, నిజానికి మన ఆత్మ వికాసానికి ఒక ఆరంభం కావచ్చు. పరాభవం అనేది బయట కనిపించవచ్చు, కానీ మన ఆత్మ వికాసానికి ఒక ఆరంభం కావచ్చు. దీన్ని ఇప్పుడు మనం భగవద్గీత శ్లోకాల ద్వారా తెలుసుకుందాం. మొట్టమొదటగా పరాభవం అంటే ఏంటి, అది ఆధ్యాత్మిక దృష్టితో చూద్దాం. మొదట బాహ్య పరాభవం. బాహ్య పరాభవం అంటే డబ్బు పోవడం, ఉద్యోగం కోల్పోవడం, ఇతరుల ముందు ఓడిపోవడం. అంతే కదా? మనం బయట కనిపించేదేంటి? మనం సంపాదించిన డబ్బు పోగొట్టుకోవడము, లేదా మనం చేసే వ్యాపారంలో నష్టం రావడము, తర్వాత మనం చేసే ఉద్యోగము కోల్పోవడం, మరి సాటి వ్యక్తుల మధ్య మనం ఓడిపోవడం. ఇవన్నీ మనకి ఎక్కడ కనిపిస్తాయి? బాహ్య ప్రపంచంలో కనిపిస్తుంది. దాన్నే బాహ్య పరాభవం అని చెప్తున్నారు. మరి అంతర్గత పరాభవం అంటే అహంకారం పెరగడం, కరగడం, కోపము, కామము, లోభము చేత ఓడిపోవడం, ధర్మం వదిలిపెట్టడం. అయితే ఇక్కడ మనకు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు నిజమైన పరాభవం ఏంటి అంటే రెండవది. చూడండి, బయట మనిషి ఏమో డబ్బు రకంగా, లేకుంటే పేరుతోనా, లేకుంటే తను ఏదైతే స్థానంలో ఉన్నాడో ఆ స్థానంలో ఓడిపోవడం. మనం ఏం చెప్పుకున్నాం? బాహ్య పరాభవం అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటి అంటే అహంకారం పెరగడం. ఇవి అంతర్గత పరాభవం అని చెప్పుకున్నాం. ఇవన్నీ ఏం చేస్తాయి? ఈ అంతర్గత పరాభవంలో అహంకారం పెరగడం, కానీ కామము, కోపము, లోభము చేత ఓడిపోవడం, ధర్మం వదిలిపెట్టాం. ఈ మూడు అన్నీ కలిసి మన మనసు మీద, మన బుద్ధి మీద పనిచేస్తాయి. అంటే మన మనసును నియంత్రణ లేకుండా ఇవి చేస్తుంటాయి. అంతే కదా? అహంకారం పెరిగితే మన ప్రవర్తన ఎట్లా ఉంటుంది? ఎవరైనా చెప్పింది వింటామా? ఏమీ వినము. కాబట్టి ఇక్కడ బయట ఓడిపోతే మళ్ళీ గెలవచ్చు, ఆ చాయిస్ మనకుంది. కానీ లోపల ఓడితే మాత్రం, అంటే ఇక్కడ ఈ అహంకారము, కామము, కోపము, ఈ లోపం చేత మనం ఓడిపోతే ఇక్కడ మన జీవితమే మొత్తము దెబ్బతింటుంది.
కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు అంటే మనసును జయించిన వాడే విజేత. దానికి 6వ అధ్యాయం 5వ శ్లోకము ఏంటంటే ఆ శ్లోకం ఉద్ధరేదాత్మ ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. ఇది శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి 6వ అధ్యాయం 5వ శ్లోకం. దీని అర్థం నోట్ చేసుకోండి. మనిషి తనను తాను పైకి తీసుకోవాలి, తనను తాను దిగజార్చుకోకూడదు. మన మనసే మనకు మిత్రుడు, అదే మనకు శత్రువుగా మారుతుంది. ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి, మనకున్నటువంటి ఆ పరాభవం అని ఏదైతే అనుకుంటున్నామో అది బయట నుంచి రాదు, మన మనసు నుంచే వస్తుంది. మనల్ని మనమే నియంత్రించుకోవాలి. నియంత్రించుకోలేకపోతే అదే మనకు ఓటమి, ఇంకేమీ లేదు. అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం ఇప్పుడు అహంకారము, కోపము, లోభము ఇవి మనల్ని గెలిచాయనుకో మనం అక్కడ ఏమవుతాము, ఓడిపోతాం. అలా కాకుండా వీటిని మనం గెలిచామనుకోండి ఇంకక్కడ ఏముంటుంది, మనమే విజేతలం అవుతాం, మనమే విజయం సాధిస్తాం. ఓకే, నెక్స్ట్ అహంకారం వల్ల వచ్చే పరాభవం. దీనికి శ్రీకృష్ణ భగవానుడు 16వ అధ్యాయం 4వ శ్లోకం దంభో దర్పో అభిమానం చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపద మాసురీం. ఇది శ్లోకం. దీని అర్థం అహంకారం, గర్వం, కఠినత్వం, అజ్ఞానం ఇవన్నీ అసుర స్వభావాల లక్షణాలు. అంటే ఇక్కడ మనకేంది, అహంకారం వల్ల వచ్చే పరాభవం. మనం ఏం చెప్పుకుంటున్నాం, అహంకారంతో, గర్వంతో, కోపంతో కఠినత్వం, అజ్ఞానం ఇవన్నీ రాక్షస లక్షణాలు. ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు బయటికి చూడడానికి ఎంతో విజయవంతంగా, విజయులుగా కనిపించిన లోపల వాళ్ళు ఇప్పటికే పరాభవం చెందింటారు. ఎందుకు అంటే వాళ్ళకున్నటువంటి అహంకారం, కోపం, కఠినంతో వాళ్ళు గట్టిగా నోరు చేయడము, మాట్లాడడము, ఎదుటి వ్యక్తిని ఎదిరించడం ఇవన్నీ చెయ్యవచ్చు. కానీ బయట ఎంత డాంబికం ఉన్నా లోపల వాళ్ళు ఎప్పుడో ఓడిపోయిన వాళ్ళతో సమానము అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంద్రియాలకు బానిస అయితే పరాభవం తప్పదు. దీని గురించి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 2వ అధ్యాయం 62, 63 ఈ 2 శ్లోకాల ద్వారా ఏం చెప్తున్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధ్యాయోత్ విషయాన్ పుంసః సంగస్తే శూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇవి 2 శ్లోకాలు. దీని అర్థము విషయాల గురించి ఆలోచిస్తే వాటి పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి నుండి కామము, కామము నుండి కోపము, కోపము నుండి మోహము, మోహము నుండి జ్ఞానం పోవడం, చివరికి పూర్తిగా నాశనం. ఇదే అండి మనలో మనం పొందే పరాభవానికి ముఖ్యమైన సూత్రం. మనం ఎలా మన జీవితంలో పడిపోతామో శ్రీకృష్ణ భగవానుడు చాలా స్పష్టంగా మనకు చెప్పాడు. చూడండి, మనం ఏ విషయాలపై ఆసక్తి చూపిస్తామో వాటిపైనే మనకు ఆసక్తి పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనమంతా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం, జీవిస్తున్నాం. కానీ మన మనసంతా ఏం చేస్తుంది, ప్రాపంచిక జీవితాల వైపే వెళుతుంది. ఎందుకంటే మనం అక్కడే ప్రయాణం చేస్తున్నాం.
చేస్తున్నాం. అంటే పేరుకు మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం, కానీ మనసు మళ్ళీ మళ్ళీ ఆ ప్రాపంచికం వైపే తిప్పుతుంది. ఎప్పుడైతే ఆ కోరిక మొదలవుతుందో కోరికపైనే ఆసక్తి ఉంటుంది. కోరికపైన ఎప్పుడైతే ఆసక్తి చూపిస్తామో ఆ కోరిక తీరకపోతే ఏమవుతుంది? కోపం వస్తుంది. అవునా? కోపం తర్వాత ఏం చెప్తున్నాడు? మోహము. అంటే ఆ కోరిక ఎప్పుడైతే తీరదో దాని మీద కోపం వస్తుందో అక్కడ ఇంకా దాని మీద ప్రేమ. మోహం అంటే ప్రేమను పెంచుకుంటాం. ఇంకా నువ్వు అదే విషయంలో ఉన్నామనుకో నీకున్న జ్ఞానమంతా పోవడం జరుగుతుంది. చివరికి నీకు నువ్వే నాశనం అవుతావు. నీకు తెలుసు నువ్వేం తప్పు చేస్తున్నావు, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అన్నీ తెలుసు. ఇప్పుడు మనం సుకన్యను చూస్తే అర్థమవుతుంది. తెలుసు తనకేం తప్పు చేస్తుంది, ఏమవుతుంది అనేది తెలుసు. తెలిసి కూడా తన జీవితాన్ని తన చేతులారా తనే నాశనం చేసుకుంటున్నారు మీరిద్దరు, సాయి సుకన్య. మీరు ఏం తప్పు చేస్తున్నారో మీకు తెలుసు. మీరు అనొచ్చు ఇక్కడ మాకేం కోరిక ఉంది అని. మీకేం కోరిక ఉంది? నీకొక రకమైన కోరిక, నీకొక రకమైన కోరిక. అవి మీరు ఏ విషయంలో తప్పు చేస్తున్నారో మీది మీకు అర్థమవుతుంది. అర్థమైన దాని గురించి మీరు ఆలోచించటం లేదు. ఇదే బాగుంది అనుకుంటున్నారు. నలుగురు సానుభూతి చూపడము, పలకరించడము ఇదే బాగుందని కొంచెం మీరు బుర్ర పెట్టి ఆలోచిస్తే మీ జీవితాన్ని మీరు పర్ఫెక్ట్ చేసుకుంటారు. లేకుంటే ఒక జన్మంతా వృధా అయిపోతుంది. బాగా ఆలోచించుకోండి. ఎక్కడా మనం ఓడిపోయేది ఉండదు. మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మనం ఎక్కడ పడిపోతున్నాం, ఎందుకు పడిపోతున్నాం, మన జీవితంలో ఏం జరుగుతుంది, మన మనసు ఏం చెప్తుంది, ఎందుకు నేను ఈ విధంగా జీవిస్తున్నాను, మీరు చేసే తప్పు మీకు తెలుస్తుందా లేదా? నిజంగా చెప్పండి. ఇద్దరికి తెలుసు. అయినా సరే మీరు మిమ్మల్ని మీరు పైకి లేపుకొని చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అదే కదా చెప్పింది, ఉద్ధరేదాత్మ ఆత్మాన అవసాదయేత్. మిమ్మల్ని మీరు పైకి ఎంతమంది మేము వేరే వాళ్ళు చెప్పినా మీకేమీ ఉపశమనమైనటువంటి మాటలే. మిమ్మల్ని మీరే లేపుకోవాలి. అంటే మీరే మీకేదైతే కావాలో, దేని దగ్గర మీరు ఆగిపోయారో దాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. నేను దీంట్లో ఎలాగైనా విజయాన్ని సాధించాలి అనే లక్ష్యం మీ మనసుకు రావాలి. రానంతకాలం మీ ఇలాగే ఉండిపోతారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది మీ హృదయానికి హత్తుకోవాలి. ఓకే, నెక్స్ట్ ధర్మాన్ని వదిలితే పరాభవం. ఇక్కడ 3వ అధ్యాయం 35వ శ్లోకం ఏం చెప్తున్నాడంటే, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. అర్థం, తన ధర్మం లోపభూయిష్టమైన మంచిదే, ఇతరుల ధర్మం చేయడం ప్రమాదకరం. ప్రతి మానవుడికి తన స్వభావము, తన కర్తవ్యము వేరుగా ఉంటుంది. అంటే ధర్మం, మన ధర్మం లోపాలతో ఉన్నా కూడా మనకు సరిపోయేది అదే కాబట్టి అది మంచిదే. కానీ ఇతరుల ధర్మం ఎంత గొప్పగా కనిపించినా అది మనకు సరిపోదు. దాన్ని అనుసరించడం ప్రమాదకరం. నీవుగా ఉండడం మంచిది. ఇతరులలా మారాలని ప్రయత్నించడం ప్రమాదకరం. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే, మనం ఏదైతే చేస్తున్నామో మనది మనమే చేయాలి. ఇతరులా మనం ఉండాలని ఎప్పుడూ అనుకోవద్దు. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు. రైతు ఏం చేయాలి? భూమిని దున్నాలి, పంటలు పండించాలి, తన వ్యవసాయం తను చేసుకోవాలి. అంతేకాని తన పని వదిలి
నేను కూడా రాజులాగా అయితా, రాజ్యాన్ని వెళ్తా అంటే అది కరెక్టు కాదు. అందుకే ఎవరు చేసే ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించాలి. పక్కనోని చూసి నేను వాళ్ళలాగా ఉంటా అని మాత్రం ఎప్పుడు అనుకోదు. పక్కనోడు కోటేశ్వరుడు ఉంటాడు, నేను అవ్వాలి అనుకుంటే అవుతానా? ఎప్పటికీ కాము అది సాధ్యమయ్యే పని కాదు. దానికోసం ఆశపడితే మనకక్కడ ఏమవుతుంది? మన జీవితం నాశనం అవుతుంది తప్ప అక్కడ మనం గెలుపొందము. కాబట్టి ఇక్కడ ఇతరులతో పోల్చుకుంటే మనకు పరాభవమే మిగులుతుంది. మనం జీవితం మనం జీవిస్తే మనం మంచిగా ముందుకు వెళ్తాం, లేకుంటే మన ఆత్మను మనమే కోల్పోతాం. నెక్స్ట్, అసలు విజయం అంటే ఏంటి? దీనికి శ్రీకృష్ణ భగవానుడు 2వ అధ్యాయం 48వ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, యోగస్థః కురు కర్మాణి సంఘం త్యక్త్వా ధనంజయః సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. దీని అర్థం రాసుకోండి. ఫలితాల మీద ఆసక్తి లేకుండా సమత్వంతో పని చేయాలి, అదే యోగం. అంటే ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు? మనం చేసే పనులలో ఒకసారి విజయము రావచ్చు, ఒకసారి పరాభవము రావచ్చు. రెండింటినీ నువ్వు సమానంగా చూడగలగాలి. అప్పుడు ఇంకా నీకు నేను ఓడిపోయాను అనే భావమే ఉండదు. రెండింటినీ సమస్థితిలో తీసుకోవాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్, పరాభవం పరివర్తన. దీనికి 18వ అధ్యాయం 66వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు అంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్టామి మా శుచః. దీని అర్థం రాసుకోండి. అన్ని ధర్మాలను వదిలినా శరణురా, నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తి చేస్తాను. ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు? నువ్వు అన్నిటిని వదిలి నన్ను పట్టుకోండి. ఇక్కడ శ్రీకృష్ణుడు కాదు, మనం అర్థం చేసుకోవాల్సింది భగవంతుడు అంటే ఆత్మ. అదే కదా మనం తెలుసుకున్నది. మనం చూడండి, మన జీవితంలో మనం ఓడిపోయినప్పుడు ఏం చేస్తాము? భగవంతుడా నువ్వే దిక్కు అనుకుంటామా లేదా? అంటే అక్కడ ఆ భగవంతుని వైపు తిరిగే క్షణం అదే. మనం గమనిస్తే గజేంద్ర మోక్షం, అక్కడ మొసలి ఏమవుతుంది? గజేంద్రుణ్ణి ఒక నీటిలో ఆ ఏనుగును కాలు పట్టేసుకుంటుంది. మొసలి ఎంతో గింజుకుంటుంది బయటికి రావడానికి. అది ఎప్పటికీ దానివల్ల కాదు. మొసలి వల్ల నుంచి తప్పించుకోవడానికి ఆ ఏనుగుకు, గజేంద్రుడు అంటే ఏనుగే కదా, ఏనుగుకు బయటికి రావడానికి రాదు. అప్పుడు ఏం చేస్తుంది? భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది. ప్రార్థించినప్పుడు ఏమవుతుంది? భగవంతుడు వచ్చి రక్షిస్తాడు. అలాగే మన జీవితంలో కూడా మనం ఏ సందర్భంలో ఎక్కడైనా ఓడిపోకున్నా అనుక్షణం మనం మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మను అనుసరించాలి. అప్పుడేమవుతుంది? అనుక్షణం ఆ పరమాత్ముడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు. కాబట్టి మనం ఈ శ్లోకంలో చెప్పినట్లు సర్వధర్మానం పరిత్యజ్య మమేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్టామి మా శుచః. అన్నిటినీ వదులు, ఎప్పుడు నన్నే అంటిపెట్టుకొని ఉండు. భగవంతుని అంటిపెట్టుకుంటే మనం ఎప్పుడు తప్పుడు పనులు చెయ్యం కదా. ఎప్పుడు అనుక్షణం భగవంతుని మీదే మన దృష్టి ఉంటుంది. ఓకే, మరి ఇంకా ఈ పరాభవ నామ సంవత్సరం అది ఏదైతే అనుకుంటున్నామో మన జీవితానికి అందించేటటువంటి సందేశం ఏంటి అంటే, ఇక్కడ మనకు 3 రకాలుగా ఈ పరాభవ నామ సంవత్సరము సందేశాన్ని
ఇస్తుంది. ఏంటి అంటే మొట్టమొదటిది, ఓటమి అంటే అంతం కాదు. ఓటమి అంటే మనం ఏమర్థం చేసుకోవాలి? మనకు ఒక కొత్త ఆరంభం, అంటే మనం విజయాన్ని సాధించడంలో మొట్టమొదటిగా మనకు దొరికింది. అప్పుడు ఓటమి అంటే ఇంకా మనం ఏమనుకోవాలంటే కొత్త ఆరంభం అని అనుకోవాలి. 2, బయట ఓడినా పర్వాలేదు, అంటే కనిపించే ఈ బాహ్య ప్రపంచంలో ఓడినా పర్వాలేదు, కానీ లోపల గెలవాలి. మన అంతరాత్మ మనం చేసే పనులకు, మనం మాట్లాడే మాటలకు, మనం ఆలోచించే ఆలోచనలకు, మన ప్రవర్తనకు మనకు ఆత్మసంతృప్తి ఉండాలి. అదే కదా, బయటికి చూడ్డానికి మనం ఎన్ని రకాలుగా చేసినా మన లోపల ఒకటి తొలుస్తుంది. నేను తప్పు చేశాను, నేను తప్పు మాట్లాడాను, తప్పు ఆలోచించాను అనుకుంటుందా లేదా? అందుకే లోపల గెలవాలి అని చెప్తున్నాడు. బయట ఓడినా పర్వాలేదు, లోపల గెలవాలి. నెక్స్ట్, అహంకారం ఓడిపోతే ఏమవుతుంది? ఆత్మ విజయం ప్రారంభమవుతుంది. ఈ పరాభవనామ సంవత్సరం మనకేం చెబుతుంది అంటే, నీ జీవితంలో జరిగిన ఓటములను శాపంగా చూడకు, అవి నీ ఆత్మను మేలుకొలిపే దేవుని కరుణగా చూడు. మనం పడిపోవడం తప్పు కాదు, కానీ పడిపోయి లేవకపోవడమే అసలు పరాభవం. అహంకారం ఓడిపోతే అది పరాభవం కాదు, అదే మోక్షానికి ద్వారం. అర్థమైందా? మన జీవితంలో మనం అనేక సార్లు ఓడిపోతాం. ఓడిపోయినప్పుడు ఆ ఓటమిలంతా మనం శాపాలుగా భావించొద్దు. మనల్ని మేలుకొలిపేవిగా మనం వాటిని ప్రేమతో చూడాలి. ఇక్కడ జీవితంలో ఓడిపోవడం, పడిపోవడం, కింద పడడం అనేది సహజం. కానీ ఆ పడిపోయినప్పుడు లేవకుండా ఉండడమే అసలైనటువంటి పరాభవం. నేను చెప్పేది మీ ఇద్దరికి ఒకటే, మళ్ళీ చెప్పేది, మీ ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని చెప్పేది అదే. ఇప్పుడు వెళ్తే ఏమనుకుంటారో, నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, నా వాళ్ళు ఏమనుకుంటారో అని ఇక్కడే ఆగిపోవద్దు. ఏదో ఒక రకంగా ఏ జన్మ కర్మ వలనో మీరు పడిపోయారు, ఇక్కడ ఆగిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఎలాగైనా సరే నా సమస్యలు నేను పరిష్కరించుకుంటా, నేను దీంట్లో విజయాన్ని సాధిస్తా అనే దృఢ సంకల్పం మీకిద్దరికీ ఉండాలి. అర్థమైందా? దాని మీద దృష్టి పెట్టాలి. మీరు దృష్టి పెడితే మీరు ఏమవుతారు? విజయాన్ని పొందుతారు. కాబట్టి ఇక్కడ మనం మన జీవితంలో జరిగినటువంటి ప్రతి పరాభవాన్ని ఏమనుకోవాలి? దేవుడికి దగ్గరికి తీసుకెళ్తున్నటువంటి ఒక దారి. నేను ఓడిపోలేదు, నా అహంకారం మాత్రమే ఓడింది అని మనకు మనంగా చెప్పుకోవాలి. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూస్తే రావణాసురుని గురించి అందరికీ తెలుసు. ఏంటి? తనకున్నటువంటి జ్ఞానం వల్ల అహంకారంతో విరవేగిపోతే తన ప్రాణాలనే కోల్పోవలసి వచ్చింది. దుర్యోధనుడు ఏం చేశాడు? పిసినారితనంతో 5 ఊర్లను అడిగితే కూడా ఒక సూది మన మోపేంత కూడా నీకు ఇవ్వను అని చెప్పేసి పిసినారితనంతో ఎవరికి ఏమీ ఇవ్వలేదు. చివరికి ఏమైంది? అతని జీవితాన్ని కూడా అతడు నాశనం చేసుకున్నాడు. హిరణ్యకశిపుడు ఇతనేం చేశాడు? విష్ణువు లేడని అన్నాడు. మరి దానికోసమే కదా ప్రహ్లాదని ఎన్నో రకాలుగా హింసించిండు. చివరికి నరసింహస్వామి చేత అతని ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది. మరి వాలి అధర్మం పట్ల ఇతను కూడా పరాభవాన్ని పొందిండు. ఏం చేసిండినా తన తమ్ముడు శుక్రుడు యొక్క భార్యను తీసుకొని అతనిపై అన్యాయం చేశాడు. ఎవరు? వాలి. చివరికి ఏం చేసిండు? శ్రీరాముడు అతన్ని సంహరించాడు. అంటే శక్తి ఉన్నవాడు ధర్మాన్ని కాపాడాలి, కానీ దాన్ని దుర్వినియోగం చేస్తే ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో వాళ్ళు పరాభవం చెందాల్సిందే. మళ్ళీ అర్జునుడు నిరాశ చెందిండు కానీ ఏంది? మరి శ్రీకృష్ణ భగవానుడు
అతనికి జ్ఞానోదయాన్ని కలిగించినందువల్లనే మనకు మహాభారత చరిత్ర అంతా మన ముందుకు వచ్చింది. లేకుంటే మనకేమీ తెలియదు. కానీ మొత్తానికి ఆయన ధర్మం కోసం యుద్ధం చేసిండు అర్జునుడు. అంటే పరాభవం అంటే ఎప్పుడూ నాశనం కాదు, మన జీవితంలో ఒక మలుపు కూడా అది అవుతుంది. అది మనం గ్రహించాల్సింది. గజేంద్రుడి గురించి మనం తెలుసుకున్నాం, ఆయన ఏనుగు గురించి ఇందాకనే చెప్పుకున్నాం. మరి నల మహారాజు నలుడు, ఈయన ఏం చేసిండు? రాజ్యం కోల్పోయి జ్ఞానాన్ని పొంది, అంటే ఫస్ట్ ఏం చేసిండు అంటే ఆయనకున్నటువంటి జూదం వల్ల తన రాజ్యాన్ని, జూదం ఆడే అలవాటు ఉండడం వల్ల తన రాజ్యాన్ని కోల్పోయిండు. ఎంతో పరాభవం పొందాడు, అక్కడ ఇక్కడ ఎన్నో రకాలుగా తిరిగాడు. కానీ చివరికి జ్ఞానోదయం కలిగి మళ్ళీ తనలో మార్పు వచ్చింది. మార్పు వచ్చినప్పుడు ఏమైంది? తన రాజ్యం తాను తిరిగి పొందాడు. అంటే ఇక్కడ ఆ పరాభవం అనేది మనలో విమ్రత నేర్పుతుంది, అది మనల్ని కొత్తగా తయారు చేస్తుంది. ఇవన్నీ మీరు బాగా ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనని ఛాలెంజ్గా తీసుకోవాలి. ఎప్పుడు దేన్ని? పరాభవం పొందిన సన్నివేశాలను, ప్రతిదీ కాదు, మన జీవితంలో జరిగే ఉంటాయి కదా, ప్రతి ఒక్కరికి ఓటమి అనేది ఉంటుంది. అంటే ఇవన్నీ మనకు చెప్పే విషయం ఏంటి అంటే అహంకారం, మనకు ఈ లోభము, అధర్మం ఎప్పుడు మనల్ని పరాభవం వైపే తీసుకెళ్తాయి. మనకు ఎప్పుడైతే ఈ వినయము, భక్తి, ధర్మము ఇవన్నీ ఎప్పుడైతే పాటిస్తామో మనం విజయాన్ని పొందుతాం. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, పరాభవ నామ సంవత్సరము అంటే పరాభవం చెందడానికి కాదు. ఇది పరాభవం అంటే శాపం కాదు, మన మనసులో మార్పును తీసుకురావడానికి వచ్చినటువంటి సంవత్సరము అని మనం అర్థం చేసుకోవాలి. నెగిటివ్ గురించి ఎప్పుడు మనం పదే పదే ఆలోచించవద్దు. మన మనసులో వచ్చేటటువంటి ఆ నెగిటివ్ ఆలోచనలు ఏవైతే ఉంటాయో, మంచి ఆలోచనలు 99 ఉండి ఒక్క నెగిటివ్ ఆలోచన ఉన్నా ఈ 99ని మొత్తాన్ని తుడిపేస్తుంది. నెగిటివ్కి అంత పవర్ ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా నెగిటివ్గా మాట్లాడుతున్నా మనం వినాల్సి వచ్చినా అక్కడి నుంచి మనం పక్కకి తప్పుకోవడమో లేదంటే ఆ డిస్కషన్ని ఆపడమో ఏదో ఒకటి చేయాలి. కానీ అదే పనిగా వాళ్ళతో పాటు మనం కూడా నెగిటివ్ డిస్కషన్స్ చెయ్యొద్దు. ఎందుకు? అక్కడ మనం పడిపోతాం. ఎప్పుడు మనం పాజిటివ్గా ఆలోచించాలి. మంచి ఆలోచనలే మన జీవితంలో మార్పును తీసుకొస్తాయి. మనం ఏది ఆలోచిస్తే అదే జరుగుతుందని చెప్తాం కదా. ఎటువంటి విత్తనాలు వేస్తే అటువంటి పంటే లభిస్తుందని చెప్తాం మనం, అవునా కదా? మరి మనం మంచి విత్తనాలు వేస్తే మంచి పంటనే తీసుకుంటాం, చెడు విత్తనాలు వేస్తే చెడు పంటనే తీసుకుంటాం. కాబట్టి మనం ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మన జీవితంలో మంచి జరగడానికి పూనుకుందాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.